పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు. సాతాని కుయుతులను నన్ను నా తండ్రి, నా దేవా, నా ప్రభా బయలుపరచేటువంటి దేవుడు. ఇదిగో నాయన, నీ ప్రియ బిడలతో నేరుగా, సూటిగా, డైరెక్ట్ గా, ముఖాముఖిగా మాట్లాడండి. సాతానిని లయపరచండి. ఆత్మతో, శక్తితో, బలముతో నింపండి నాయన. నీ మాటకు లోబడినట్లుగా, నీ మాటకు విధేయత చూపించేటువంటి బిడలుగా ప్రతి బిడ్డను మార్చమని, నీ వాక్యం అనే శక్తితో నింపమని, నీ మాటలకు లోబడే వ్యక్తులుగా తని నీ సాక్షులుగా నిలవబెట్టమని, ఎంతమంది అయితే మరి యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్, మరి టీవీలో ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డలో తండ్రి గీతబడ్డ వాక్యము నీరు కట్టి ఫలింపులాగున కృప చూపించి మరి జీవిత కాలం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకుని నిన్ను కొనియాడినట్లుగా సహాయము చేయమని యేసు పేరుతో అడిగి దివ్యన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి మాట. ఏంటి ఆ మాట తెలుసా? దేవుడు ఈ రోజు మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? ఓ ప్రత్యేకమైనటువంటి మాట. కొట్లాడటం, గలాట, గొడవ పడటం, ఈ మూడింటికి అర్థము ఒకటే. ఈ వాక్యం మీతో నా ప్రభువు మాట్లాడేటువంటి మాట. కొట్లాడడం గాని, గొడవ పడడం గాని, గలాట పడడం గాని జరగని వ్యక్తులు ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తారా? ఏంటి ఒక్క చేయి కూడా లేదే, ఒక్క చేయి కూడా లేదే, ఒక్క చేయి కూడా లేలే. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడుతా అంటాడు. చాలా మంది కొబ్బరికాయలు కొట్టినా, పూదండలు వేసినా, దేవునికి కానుకలు ఇచ్చినా, దేవునికి అర్పణలు అర్పించినా బయటికి వెళ్ళి కొట్లాడతారని అర్థం. దీనికి కరెక్టే కదా? దేవుడు కొట్లాడమన్నాడా లేదా? అంటే కొట్లాడని వాళ్ళు లేనే. దీన్ని బట్టి ఏం అర్థమైపోతుంది? కొట్లాడని వాళ్ళు లేరు. దేవుడు ఈరోజు అందుకే ఓ ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. కొట్లాట దాదాపు 3 వారాలు అయిపోయి ఉంటుంది. నేను దీని గురించి మాట్లాడతా అని చెప్పి 3-4 వారాలు అయింటది అనుకుంటా బహుశా ఈ కొట్లాట గురించి నేను మాట్లాడబోతున్నాను అని. రైట్. అయితే ఈరోజు నీ జీవితంలో జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దయ్యము వేసేటువంటి బాణాలలో, సాతాను వేసేటువంటి బాణాలలో, వాడు ఒక సాతాను ఉపయోగించేటువంటి బాణాలలో అతి భయంకరమైనటువంటి బాణము కొట్లాట. కొట్లాడడం. దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా. హలో, బాగున్నారా? వినండి, ఆ యేసు చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము, ఎడమ చెంప కూడా తిప్పుము. ఇది దేవుని యొక్క మాట. అంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని బిడ్డలమని అనిపించుకొని తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాము చెప్పండి? కొట్లాట. దేవుడు అమ్మన్నాడు తెలుసా? అన్నాడా? ప్రపంచ చరిత్రలో ఏ దేవుడైనా కొట్లాడండి అన్నాడా? కొట్లాడమని చెప్పినటువంటి వ్యక్తి అయితే దేవుడు కాదు. దేవుడైతే ఒకటే అన్నాడు, కొట్లాడకండి అన్నాడు. ఏమన్నాడు? కొట్లాడకండి అన్నాడు. కానీ కొట్లాడే వాళ్ళందరిలో ఏం ప్రవేశించిందని అర్థం చెప్పాలి. ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు, ఏమేం చేస్తారో తెలియదు, ఎట్లున్నారో తెలియదు, ఎక్కడ కొట్లాడినారో తెలియదు. నాకైతే తెలియదు, కానీ దేవునికైతే ఖచ్చితంగా తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు కొట్లాట అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకే నీ జీవితంలో జాగ్రత్త. ఈ కొట్లాట గలవబడడం లేకపోతే గలాట పడడం ఇది నీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుందో చెప్పబోతుందండి. సామెతలు గ్రంథం 26వ సామెత 20వ వచనాన్ని చదువుకుందాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. హల్లెలూయా. రైట్. ఒక వ్యక్తి జీవితంలో గమనించాలి ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తటువంటి మాట. కట్టెలు లేకపోతే పొయ్యిలో మంట ఆరిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో గలాట పడుతున్నాడు, లేదా గొడవ పడుతున్నాడు, లేకపోతే యుద్ధం చేస్తున్నాడు, లేకపోతే పోట్లాడడానికి సిద్ధమవుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎవరుండాలి? కొండగా. వానికి పేరు ఏం పెట్టాడు తెలుసా దేవుడు? కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. కొండగాడు ఉన్నాడు అనుకో, ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే కొట్లాడు, 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 మాట పడకు,
తగ్గించుకోకు, ఓర్పుతో ఉండకు, క్షమించుకో, ప్రేమించుకో, తగ్గించుకోకు, నువ్వు కొట్లాడు. ఎవరు నిన్ను ప్రేరేపించేది? ఓమో, చాలా జాగ్రత్త. నీ చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? పరీక్షించుకో, పరిశోధించుకో, పరిశీలించుకో ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజు నుంచి వాక్యం వింటున్నావుగా, నీ జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. కొట్లాడమని చెప్పలే. యుద్ధము యెహోవాదే. ఎవరిది? యెహోవాదే యుద్ధము. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ధరించుకుని ఉంటావంటే, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మాటకు విధేయత కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో, ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి స్థితి ప్రియ దేవుని బిడ్డ. సో సాతాను గాడు అనేక మందిని ఉపయోగిస్తాడు. అనేక మందిని ఉపయోగించి ఏం చేస్తాడు తెలుసా? కొండగాళ్ళు అని పెట్టాడు దేవుడి దగ్గర. కొండగాళ్ళు పెట్టేసి జగడమాడడం అంటే కొట్లాడడానికి ఉసిగొలిపేటువంటి పరిస్థితి చాలా మంది జీవితాల్లో ఉంటది. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో దేవుని ఒక వాక్యములో చూడండి ఎంత దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడో. చాడీలు చెప్పేవాళ్ళు నీ జీవితంలో కట్టెల లాంటి వాళ్ళు. చాడీలు చెప్పేవాళ్ళు నీ జీవితంలో కట్టెల లాంటి వాళ్ళు. కట్టెలు లేకపోతే అగ్గి ఆరిపోతుంది, కట్టెలుంటే అన్నాడుగా, అనిందిగా, డబ్బుందిగా, హోదా ఉందిగా, పరివు పోతుందిగా, నీ పవర్ ఎంతో చూపి, నీ శక్తి ఎంతో చూపి. ఎవరండి అతను? మౌనంగా ఉన్న చుట్టూ ఉండే కట్టెలు, కోడగాళ్ళు అనే కట్టెలు. ఊర్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, సంఘములో ఉండొచ్చు, నీ జీవితంలో ఉండొచ్చు, కాలేజీలో ఉండొచ్చు, నువ్వు పని చేసే చోటు ఉండొచ్చు. నువ్వు ఎక్కడున్నా కూడా ఈ కొండగాళ్ళు జాగ్రత్త. ఈ కొండగాళ్ళు ఎవరు తెలుసా? కట్టెలతో సమానము. కట్టెలే ఈ కొండగాళ్ళు అంటే. కట్టెలో ఏ విధంగా మన పొయ్యిలో లోపలికి త్రోస్తామో, ఆ పొయ్యి మండుతూ ఉంటుందో, ఈ కొండగాలతో మనం మాట్లాడే కొద్దీ, ఈ కొండగాల మాటలకు విధేయత చూపించే కొద్దీ, ఈ కొండగాల మాటలను మనము ఎప్పుడైతే పట్టుకుంటామో, ఈ కొండగాల మాటల ద్వారా మనలో కోపం పెట్టలేకపోతుంది, మనలో ఆవేశం పెట్టలేకపోతుంది, మనలో మంట పెట్టలేకపోతుంది, మనలో ఉద్రిక్తం పెట్టలేకపోతుంది. ఆ తర్వాత కొట్లాడడం స్టార్ట్ అవుతుందండి. కొట్లాడతాం. గుడ్డలు చినిగిపోయినా లెక్క చేయం, డబ్బు పోయినా లెక్క చేయం, కోర్టుకైనా వెళ్తాం, కేసైనా పెట్టుకుంటాం, ప్రాణమైనా పోతాం, చివరికి ఏమైపోయినా పర్వాలే, కొట్లాట మటుకు ఎన్నికి పోనే పోం. మీకు తెలుసా, ఇందాక ఒక మాట అన్నా, హల్లెలూయా అనమన్నా. కొట్లాడేటప్పుడు ఇట్లా అంటారా? కొట్లాడేటప్పుడు ఎట్టుంటారు? నోరు ఇట్లుంటారా? ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పు చేశారనుకో, లే పాపమే చేశారనుకో, లేదు నీ మీదకి వచ్చారనుకో, నువ్వు ప్రేమతో మాట్లాడాలన్నా వాళ్ళు చెప్పిన వెంటనే, చూడన్న వెంటనే ఒక కాలు మీద ఎగురుతూ 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 పోయి నీ నోరు నీ జీవితంలో ఎప్పుడూ ఉండని విధంగా చాలా పెద్ద నోరుగా మార్చబడి అతనిని ఏ విధంగా మాట్లాడతావంటే దయ్యములాగా మాట్లాడతావు. సామాన్యంగా మాట్లాడవు, చిన్నని అనిపించదు. చూడండి, గమనించండి. కొట్లాడినప్పుడు చిన్నలా పెద్దలా ఆ నోటికి హద్దు ఉండదు. ఓ రేంజ్లో ఎగిరిపోతుందండి. ఆ నోరు ఎప్పుడైతే లేస్తుందో ఎదుటి వారిని లెక్క లేకుండా మాట్లాడడం మొదలు పెడతాడు. దీని ద్వారా ఏమవుతుందంటే దెబ్బలు తింటావు, అవమానించబడతావు, వేదనకు గురి అవుతావు, బాధకు గురి అవుతావు, నిందకు గురి అవుతావు, సమస్యలకు గురి అవుతావు, ఉన్న డబ్బు పోతాయి, పశువులు పోతాయి, ఆ చెడ్డ పేరు తల ఎత్తుకోలేవు, నీ జీవితం అంతా క్లోజ్. కారణం ఏం తెలుసా? ఒక్క గాలాట. కారణం ఏం తెలుసా? నిన్ను నాశనం చేసేదానికి సాతాను వేసేటువంటి బాణం ఒక్కటే, గాలాట పడడం, కొట్లాడడం, జగడమాడడం. నీకు కొండగాలు ఎప్పుడైతే సవాసంగా ఉంటారో నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకోబోతున్నావని ప్రభు పేరుతో మనవి చేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నా యేసు ప్రభు అన్నాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. నువ్వు ఈ మాటను పట్టుకొని ఎప్పుడైతే ఈ భూమి మీద జీవిస్తూ సహనంతో ముందుకెళ్తూ ఉంటావో కొండగాలను నువ్వు లెక్క చేయవు, కొండగాలని మాటలు లెక్క చేయవు. నీ ఇంట్లో దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడుగా, సో ఈ రోజు ఈ మాటను పట్టుకుంటాను, సో ఈ మాటకు విధేయత చూపిస్తాను, సో నా భర్త నా మీదికి రాని, లేదా నా పిల్లలు నా మీదికి రాని, లేదా భార్య నా మీదికి రాని, కుటుంబంలో అననుకూల పరిస్థితులు ఎదురని, పనిచేసే చోట, కాలేజీలో, సో నీ జీవితంలో ఎక్కడైనా కూడా క్షమాపణ అనేటువంటి మంచి మనస్తత్వం నీలో కలిగి కొట్లాడకుండా నువ్వు జీవించడం మొదలు పెట్టినట్లయితే నువ్వు యేసయ్య బిడ్డవో. నువ్వు కొట్లాడుతున్నావు అంటే నీలో ఉన్నటువంటి స్పిరిట్ నీకు తెలియకుండానే
నీలో నుంచి అతి భయంకరమైన పరిస్థితులు బయటకు వస్తాయి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను జ్ఞాపకం చేసుకో. గమనించండి, నీకు ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట చెప్తా. కొట్లాడినప్పుడు, గలాట పడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీకు తెలియకుండానే బూతులు ఉచ్చరిస్తారు. ఉచ్చరించని వాళ్ళు ఉన్నారా? హలో హల్లెలూయా. ఎంత చెడు మాటలు పలుకుతారు తెలుసా? అతి భయంకరమైన మాటలు. ఎక్కడ పుట్టాయి? నీలో పోలే. నీలో పోయింటే పుట్టావు. అవి నీలో ఉన్నాయి కాబట్టి కోపముతో, ఆవేశంతో పలకకూడని మాటలన్నీ కూడా పలుకుతూ, వాళ్ళు చెప్పారే, వీళ్ళు చెప్పారే, చూడు అంటూ నీ నోటికి వచ్చినట్లుగా అతి భయంకరమైన మాటలు ఎక్కడ క్రియేట్ అయ్యాయి? నువ్వు కొట్లాడకనే ఉంటే, క్షమించినావు అనుకో, నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది, నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. నీ హృదయంలో ఎలా ఉంటుందంటే, ఏ బాబా ఉద్రికలు ఏవి కూడా ఉండవు, హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. నువ్వు కొట్లాడుతున్నావు అంటే నీకు తెలియకుండా ఎన్నెన్నో వేటినో బయటికి విసురుతూ ఉంటావు. వాటి ద్వారా నీకు సగడం ఏమైపోతుంది? నీ కొట్లాట పెరిగిపోతూనే ఉంటది. తరగదు. కాబట్టి నీ జీవితంలో జాగ్రత్త. నా దేవుడు అంటున్నాడు, కొండగాడు లేకపోతే నీ జీవితంలో కొట్లాట ఆగిపోతుంది. కొండగాడు ఎవరంటే పొయ్యిలో కట్టెల లాంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డ. రైట్. అయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. గమనించు, ఈ రోజు నీ జీవితంలో కొండగాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాతాను కొండగానిగా నేను ఏ విధంగా ఎంతమందిని వాడుకుంటుంది నీ జీవితాన్ని నాశనం చేసేదానికి. వారి యొక్క జీవితం ఎలా ఉంటది గుర్తుంచుకో. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెడతాడు. కొండగాడు ఏం చేస్తాడు? నువ్వు మౌనంగా ఉంటావు. కొట్లాడమ్మా. చూడు, నా మొగుడు నాకు అది తెచ్చాడు చూడు, నీ మొగుడు తేలేదా? చూడు, నా కొడుకు చూడు ఎంత చక్కగా చదువుతున్నాడు, నీ కొడుకు చదవలేదా? కొట్లాడితే గాని పని జరగదు. కొట్లాడు. రకరకాల కుయుతులతో కొట్లాడడానికి సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? పరుల గుట్టు. సాతానుగాని అనేకమైన ఆలోచనలు. హ్యాపీగా, సంతోషంగా, ఆనందంతో ఉన్నామంటే వండినేకూడదు. ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలి. ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలి. ఆ వ్యక్తికి విలువను పోగొట్టాలి. ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి. ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్తాన్ని నాశనం చేయాలి. అయితే ఏం చేయాలి? కొట్లాడాలంటే ఏం చేయాలి? పరుల గుట్టు బయట పెట్టాలి. బయట ఎప్పుడైతే పెడుతూ ఉన్నామో, పరుల గుట్టు బయట పెట్టడం మొదలు పెడతాడో కొండగాడు ఆటోమేటిక్ గా మనలో చెలరేగిపోతూ ఉంటది. అదే క్రీస్తుని ధరించుకున్నట్లయితే క్షమించి ప్రార్థన చేసేటువంటి గుణం ఉంటది ప్రియ దేవుని బిడ్డ. నువ్వు కొట్లాడని వ్యక్తిగా ఉన్నావో నువ్వు పరీక్షించుకో. ఇదే నీ జీవితంలో చివరి అవకాశం. ఇదే నీ జీవితంలో అద్భుతమైనటువంటి దేవుడిచ్చేటువంటి మాట. చనిపోయేంత వరకు ప్రభా నేను ఎవరితో కొట్లాడను ప్రభా. కొట్లాడినప్పుడు నా నోరులాగా ఉండదు, నా ఆలోచనలాగా ఉండవు, నా తలంపుల్లాగా ఉండవు, నా ఉద్దేశాలాగా ఉండవు, నా శరీరములాగా ఉండదు. భయంకరమైనటువంటి పరిస్థితిగా ఈ కొట్లాట ద్వారా చెప్పమంటారా? రాక్షసిగా మార్చబడతాం. సాతాను యొక్క నిజస్వరూపం బయటకు వచ్చేస్తుంది కొట్లాడేటప్పుడు. నీ తెలుసా, కొట్లాడేటప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎన్నైతే అనాలనుకుంటున్నారో, ఎన్నైతే అనిపించుకోవాలనుకుంటున్నారో టోటల్లీ జరిగిపోయింది. ఎప్పుడు జరుగుతుంది? మీరు కొట్లాడుతున్నారు అనుకోండి, గాడు అలా నవ్వుతూ నా మాటలు విని స్టేషన్కి పోయినాడు చూడు, పిల్లాన్ని విడిచిపెట్టినాడు చూడు, స్కూల్లో తన్నుకున్నారు చూడు, కాలేజీలో తన్నుకున్నారు చూడు. ఆహా ఓహో, ఎవరు నవ్వుకుండేది? మీకు తెలుసా, మీరు కొట్లాడుకున్నప్పుడల్లా సాతాను కన్నా రెక్కలేసుకుంటూ ఉంటాడు. చాలా మంది కుటుంబాలు ఈరోజు శాంతి లేదు, తగ్గింపు లేదు, క్షమాపణ లేదు, ప్రేమ లేదు, కొట్లాటలు లేని కుటుంబాలు కరువైపోతున్నాయి. కారణం ఏంటంటే సాతాను చిన్న దానికి పెద్దదిగా తీసుకొచ్చి వారి గుట్టు బయట పెట్టి వారిని కొట్లాడేటువంటి వ్యక్తులుగా
తీసుకెళ్ళిపోతుందండి. మీకు తెలుసా, కొట్లాడుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? భార్య భర్త కొట్లాడి చంపుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొట్లాడి కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు, కొట్లాడి విడిపించుకున్న వాళ్ళు ఉన్నారు, సమస్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఈ కొట్లాట అనేది దయ్యము సృష్టించింది కానీ దేవుడు సృష్టించింది కాదు. గుర్తించుకోవాలా. ఒకవేళ నీ ఇంట్లో నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య విభిన్నమైన రీతిలో మాట్లాడుతూ నిన్ను బాధ కలిగిస్తుందా? వితిన్ సెకండ్స్ లో నువ్వు ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని, ప్రభువా ఈమెకు రక్షణ ప్రభా, అయ్యా ఈ యొక్క శోధన నుంచి విడిపించు ప్రభా. నేను మాట్లాడితే ఆయమ మాట్లాడుతుంది, నేను మాట్లాడితే నా కొడుకు మాట్లాడతాడు, నేను మాట్లాడితే నా కూతురు మాట్లాడుతుంది, నేను మాట్లాడితే నా కోడలు మాట్లాడుతుంది, నేను మాట్లాడితే ఆ ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. నా కథ ఎందుకు చూడంటే వాళ్ళు నా కథ ఎందుకు చూడంటారు. కొట్టుకుంటే విలువ పోతుంది, కొట్టుకుంటే పరువు పోతుంది, కొట్టుకుంటే ప్రాణము పోతుంది. సో ఈ రోజు నుంచి నేను దీన్ని నా జీవితంలో కొట్లాడనదని, నా జీవితంలో ఉండకూడదు అనుకున్న ప్రభువా నన్ను క్షమించు అని తగ్గించుకుని నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టావనుకో, ఒకసారి వాడు కొట్లాడినాడు అనుకో, దయ్యము నీతో రెండో చెంప కొట్టిన వెంటనే వాడు వాడిపోతాడు. ఏంటి, నేను నిన్ను మంటను చెలరాగాలని, నిన్ను చెడ్డవాడిగా, నిన్ను భయంకరమైన వ్యక్తిగా తయారు చేయాలని చాలా ప్రయత్నాలు పన్నాను. నేను కొట్టినా కూడా నువ్వు గౌమ్మంగా ఉంటావా, మౌనంగా ఉంటావంటే సాతాను గనికి ఇట్లా వెళ్ళిపోతాడు వాడు. ఎందుకు వాడికి దిమ్మ తిరుగుతుంది తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే వాడికి దిమ్మ తిరుగుతుంది. వాడు అనుకుంటాడు నువ్వు కొడితే మళ్ళీ కొడతాం అనుకుంటే, నువ్వు మౌనంగా లోపలేమనుకుంటున్నావు, నీ ఆలోచన నాకు తెలుస్తలే అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు అనుకో. ఒకసారి కొట్టిన మళ్ళీ కొడతారా? మనం అంటూ ఉంటాం, కొడతావేమో కొట్టమంటే నేనేం కొడతా, కొట్టు అంటే కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొట్టు అంటే కొట్టమండి అంటరా? హల్లెలూయా చెప్పండి మాట గట్టిగా. కొట్టయ్యా, కొట్టయ్యా, నీకు తప్పు అనిపిస్తే కొట్టయ్యా, ఒకేటు 2 ఏట్లు కొట్టయ్యా అన్నావు అనుకో, అంటానే చెయ్యి ఎత్తిని చెయ్యి కొట్టాలి. నువ్వు కొట్టు, మళ్ళీ నా కథ చూస్తావా అంటేనే పడుతుంది. ఏటు కొట్టు చూడు, నా కథ చూస్తావు అంటానే కొట్టడము. నువ్వు చేత్తో కొడితే చూడు, మళ్ళీ నా కథ అన్నావు అనుకో, అయితే రా నువ్వన్నా బతకాలా, నేనన్నా బతకాలా. ఈ రోజు నీకు నాకు 30 ఏళ్ల బంధం, 20 ఏళ్ల బంధం క్లాస్. పోరా, నువ్వు నా కొడుకే కాదు, నా కూతురే కాదు, నీకు నాకేముంది సంబంధం? తెగిపోయింది పో. అప్పుతే నా పరువు తీసే మాట మాట్లాడినావులా, 10 మందిలో మాట్లాడావుగా, నాకు సిగ్గు తీసావుగా, క్లాస్ చచ్చిపోయావనుకుంటా అంటారు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? చిన్న కోట్లాట. యాడికైపోయింది? 10 మందిలో మాట్లాడావుగా, నాకు సిగ్గు తీసావుగా, క్లాస్ చచ్చిపోయావనుకుంటా అంటారు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? చిన్న కోట్లాట. యాడికైపోయింది? 10 మందిలో మాట్లాడావుగా, నాకు సిగ్గు తీసావుగా, క్లాస్ చచ్చిపోయావనుకుంటా అంటారు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? చిన్న కోట్లాట. యాడికైపోయింది? కొట్లాట తగులు ఇంట్లోకి వచ్చిందనుకో, అపాయము ఖచ్చితంగా. కొట్లాట తగులు ఇంట్లోకి వచ్చిందనుకో, అపాయము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టే నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు అపవాది, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుతులతో మా మీదికి దాడి చేసినా, నువ్వు మాట్లాడినా మా మీద చెలరాగేటువంటి మాటలతో, నొప్పి కలిగించే మాటలతో, బాధ కలిగించే మాటలతో, అవమానం కలిగించే బాధలతో, నిందలు కలిగించేటువంటి మాటలతో నీవు దూషించినా, నీవు వ్యతిరేకించిన, మా దేవుడు దూషించబడ్డాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. నువ్వు అవమానించబడినా కూడా మేము ఎప్పుడు కూడా అవమానించబడిన వారిగా ఉండము. ఎందుకు తెలుసా? క్రీస్తుని మేము. కాబట్టి మా జీవితంలో బలమైన కార్యాలు మేము పొందుకోవాలి అంటే నీలా మేము కొట్లాడము అని ఒక సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తు తన జీవిత చరిత్రలో, యేసయ్య తన జీవిత కాలం అంతా ఎతికినా కూడా ఎక్కడ కూడా కొట్లాట వచ్చిన చోట, కొన్ని చోట్ల కొట్లాడేటువంటి మాటలు, పరిస్థితులు, వ్యతిరేకతలు వచ్చినా అక్కడి నుంచి మౌనంగా యేసయ్య పక్కకి వెళ్ళిపోయాడండి.
కొట్లాడారనుకో, కొట్లాడామనుకో వాళ్ళతో పాటు మనం ఏమంటారు మన వాళ్ళు? వానికంటే తెలివి లేదు. నీకు తెలివి లేదా? వాడు గాడిద, నువ్వు గాడిదివా? వాడు పనికిరానోడు, నువ్వు పనికిరాని దానివా? పనికిరానోడువా అంటారా? ప్లీజ్ చెప్పండి, మనము యేసయ్య బిడ్డలం అనిపించుకుంటామా? కొట్లాడితే ఎన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కొట్లాటకు వచ్చేదానికి మెయిన్ కారణం కొండగాడే. ఈ కొండగాని మాటలు, కొండగాని క్రియలు ఈరోజు మనం కనుక్కొని ముందుకెళ్దాం. సామెతలు 18:8. కొండగాని మాటలు రుచిగల భోజనము. చికెన్ తిన్నోళ్ళు ఉన్నారా? మటన్ తిన్నోళ్ళు ఉన్నారా? ఫిష్ తిన్నోళ్ళు ఉన్నారా? రకరకాల బిర్యానీ తిన్నోళ్ళు ఉన్నారా? వాటన్నిటికాడికి రుచైన భోజనం ఉందండి ఈరోజు. ఏంటి? వాటన్నిటికాడికి రుచి అయిన భోజనం అది కడుపులోకి సర్రని దిగుతుందండి. ఇవన్నీ తిన్నప్పుడు అంతగా పని చేయవు, కానీ అదైతే పని చేస్తుంది. ఏంటది? చదువమ్మా. కొండగాని మాటలు రుచిగల భోజనం అంటే భలే ఉంటాయండి, భలే రుచి. అంటే ఆ రుచి ఈ భూమి మీద ఉన్న పక్షులు తిన్నా, జంతువులు తిన్నా, పరమాణము తిన్నా, లడ్డు తిన్నా, జాంగ్రీ తిన్నా, కవ్వా తిన్నా, నీకు బుద్ధి పుట్టింది ఏది తిన్నా అంత రుచి అనిపించదు. ఆ కొండగాని మాటలు నువ్వు విన్నావనుకో, అది కడుపులోకి సర్రని పోయి ఆ కడుపులో నుంచి ఆ ఎదుటి వారితో కొట్టాడు, యుద్ధం చేయి. ఇవన్నీ అంతగా పనిచేయవండి. కొండగాడు పెట్టే మాటల యొక్క భోజనం ఫాస్ట్, పవర్ఫుల్. యుద్ధం చేయి. రుచిగల భోజనము, రుచిగల భోజనములో అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది, ఎంత కొండగాళ్ళు ఈ రోజు నీ చుట్టూ ఉన్నారో పరీక్షించుకో. వీళ్ళు చెప్పినప్పుడల్లా నీ రక్తం ఉడికిపోతూ ఉంటది. అరే వీడు చెప్పేది కరెక్టో కాదు. ఒకవేళ అయినా వానికి తెలివి ఉందో లేదో, నాతో యుద్ధానికి వస్తుంది, నేను ఎందుకు యుద్ధం చేయాలా? ప్రార్థన చేస్తే యుద్ధమా యెహోవాదేగా అని ప్రార్థన చేస్తామా? చెయ్యము. కొండగాడు చెవు దా అన్నాడు అనుకో, చెవు ఇచ్చిన వెంటనే అక్క అన్నా వదినా. ఇది తెలుసా? కొండగాడు కుటుంబాలు చీల్చుతున్నాడండి. ఆడబిడ్డ, మగబిడ్డ, కూతురుగా ఉంటది. వాళ్ళ కూతురికి వీళ్ళు కూతురు పెట్టారు, నీ కూతురికి ఏం పెట్టారు? వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టలేదే. ఇంకేముంది? ఆ మాటలు కడుపులో దిగిన వెంటనే ఇంక స్టార్టింగ్ కొట్లాడాలా. ఎందుకన్నా అంటామా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కొట్లాడినట్టు చెప్పండి. అంటామండి. కొండగాని మాటలు అటువంటి, వాడి మాటలు విన్నామనుకో అవి సరక్కన లోపలికి వెళ్ళిపోతాయి. అవి లోపలికి వెళ్ళిపోయిన వెంటనే గమ్ముగుండవు. మామూలు భోజనం గమ్ముగుంటది, కానీ కొండగాని మాటలు గమ్ముగుండవు. ఆ కొండగాని మాటలు నిన్ను చాలా రేపుతూ ఉంటాయి. కాబట్టి నీ జీవితములో జాగ్రత్త. ఈ కొండగాలు కట్టెల లాంటి వాళ్ళతో సమానం. వీళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు, వీళ్ళు నీతో ఉన్నారు అంటే నిన్ను కొట్లాడడానికి నీ కుటుంబంలో గాని ఎక్కడైనా నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటారు. అది చిన్న గలాట మౌనంగా ఉంటే పోయేది పెద్ద గలాటగా మార్చబడి నీ జీవితాన్ని కబలిస్తుందండి. సాతాను చేసేటువంటి ఈ ప్రయత్నం కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నారు ప్రభా. నీ మాటల్లో బనుక, నీ ఆజ్ఞల ప్రకారం జీవించక, పాపము చేసి పాపం ద్వారా ఎన్నో శోధనలు, నిందలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలతో అప్పులు పాలవుతూ శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ కుటుంబాలు కూల్చుకుంటున్నటువంటి నీ ప్రియ బిడ్డలను చూస్తున్నటువంటి దేవుడు నాయన యేసు, నీ మహా గొప్ప కృప నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక నాయన. వారి బంధకాల నుంచి, వారి శాపాల నుంచి, వారి పాపాల నుంచి నాయన నీవు నీ బిడ్డల కొరకు చిందించిన ఆ మూలమైన శిలువ రక్తముతో కడుగున ప్రభువా నీకు వందనాలు. ఈరోజు దేవుని మాటల చొప్పున మేము ఆదరించబడ్డాం. మా శరీరాలను
మా హృదయాలను మా మార్గాలను మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవిస్తాం, అపవిత్రమైన క్రియలు చేయము అని నీ బిడ్డలు తీర్మానము తీసుకుని ఉంటుందిగా నాయన. క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున నీ కృప, క్షేమము, దీవెన, సమాధానము, ఆశీర్వాదములు, అద్భుతములు, మేళ్లను నీ బిడ్డల మీద కుమరించండి. ఏ దీవెనలైతే నీ బిడ్డలు పోగొట్టుకున్నారా ప్రభా, ఆ దీవెనలు కుమరించండి. వ్యాపారములో అద్భుతమైన దిగుబడి దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని పలుకుతున్నా. చదువులో రియల్లీ గ్రేట్ గా నాయన జ్ఞానమును దయచేసి ఓ టాప్ ర్యాంకర్ గా నిలువ పెట్టమని పలుకుతున్నా. చేతి పనులను ఆశీర్వదించండి. సమాధానము లేని వారికి సమాధానము దయచేయండి. శాంతి లేని వారికి శాంతిని, నెమ్మది లేని వారికి నెమ్మదిని, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యమును దయచేయండి. ప్రభువా, ఏ పరిస్థితులు ఈ వాక్యం వింటున్నా నాయన, దేవుని శక్తి వారితో ఉండి వారిని లేవనెత్తునుగా కానీ పలుకుతున్నా నాయన. దేవుని కృప వారి మీదికి దిగివచ్చునుగా కానీ పలుకుతున్నా. దేవుడి మహిమ వారిని తాకునుగా కానీ పలుకుతున్నా. బలహీనమైనటువంటి శరీరము, బలహీనమైన ఆత్మ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బలము కలిగిన ఆయన ఇక నీ ఆజ్ఞలు చొప్పున ఆనందముతో క్రీస్తుతో జీవించునుగా కానీ పలుకుతున్నా. వారికి బ్రతుకు దినములల్లా కృపాక్షేమములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి వెంట వచ్చునుగా కానీ పలుకుతూ ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి.